రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో చింతలపూడి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలని, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి మొట్టమొదటిసారిగా చింతలపూడి వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా పనిచేద్దామని, చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా సరే సరిచేసుకుని కలిసికట్టుగా అందరం ముందుకు వెళ్లాలన్నారు. అందరికీ అందుబాటులో ఉంటామని, ప్రతి కార్యకర్తకు నాయకులకు అండగా ఉంటామని అన్నారు. రేపు అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తుందన్నారు. వైసీపీ పార్టీలో క్రమశిక్షణ లేకుండా పోయిందని, అందుకే పార్టీకి రాజీనామా చేసినట్లుగా తెలియజేశారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీతో భవిష్యత్తు ఉంటుందని అన్నారు. రావడం అనేది ఒక్కటే పరమావధి కాదు. రాజకీయ పార్టీలు అనేకలు ఉన్నాయి, చాలా పార్టీలు ఉన్నాయి. కానీ ఒక పార్టీ అధికారంలో ఉంటారు ఎక్కడైనా. సో మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా ప్రజాసేవలో ఉంటారు. సో అధికారం కోసం ప్రయత్నం చేయాలి ప్రతి రాజకీయ పార్టీ, తప్పలేదు. ఒకవేళ అధికారం రాలేదనుకోండి, అలా అని ప్రజాసేవ చేయడం మాటలు కదా. ఖచ్చితంగా ప్రజల్లోనే ఉండాలి, ప్రజాసేవ చేయాలి. సో ఈ సిచ్యువేషన్లో మరి విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి మరి తీవ్రమైనటువంటి నష్టం కలగడం అనేది నిజమే. అది ఖచ్చితంగా ఈ 10 సంవత్సరాలు ప్రజలందరూ కూడా చూస్తారు విభజన హామీలు ఏ విధంగా అమలయ్యాయి, విభజన హామీలు ఏ రకంగా గాలిలో కలిసిపోయాయి, మరి ఎవరు విభజన హామీలని నెరవేర్చడం కోసం ఏ రకంగా కృషి చేశారు అనేది ప్రజలందరూ కూడా చూస్తాము. మరి 10 సంవత్సరాల కాలంలో మన దేశంలో బీజేపీ అధికారంలో ఉన్నది. ప్రధానంగా విభజన హామీల్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విభజన హామీల విషయంలో ఖచ్చితంగా పోరాడాల్సినటువంటి అవసరమైతే ఉంది. కానీ ఈ రకంగా ముందుకు జరగలేదు. కాబట్టి మేము మొట్టమొదట గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మొట్టమొదటి సంతకం మరి ప్రత్యేక హోదా మీద పెడతామని రాహుల్ గాంధీ గారు ప్రకటించారు.